హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు స్నేహితులను తీసుకొని కూడా దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దామండి. ఓకే, మనం ఇప్పటివరకు కొన్ని ఉదాహరణలు చూసాం. ఇప్పుడు భాగస్వామ్యం వ్యాపారం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వారి పట్ల ఈ యొక్క అసోసియేట్ వైబ్రేషన్ ఎలాంటి పాత్ర వహిస్తుందో చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ అనే పర్సన్ 14th June 1910లో జన్మించారు. వై అనే పర్సన్ 7th September 1924లో జన్మించారు. ఇప్పుడు వీరిపైన ఈ అసోసియేట్ వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దామండి. మొదటగా వీరిద్దరూ కలిసి కనుక వ్యాపారం చేయాల్సి వస్తే ఫస్ట్ ఏం చూస్తాం మనం? వీరిద్దరి యొక్క డెస్టినీ, హార్మోనీస్ని చూస్తాం. సెకండ్ ఏం చూస్తాం? వీరిద్దరి యొక్క కంపాటిబిలిటీ చూస్తాం, పేరులో ఉన్న కంపాటిబిలిటీ చూస్తాం. థర్డ్ వన్ ఏం చూస్తాం? ఆర్బిటాల్ థియరీ చూస్తాం. ఓకే, ఇప్పుడు మొదటగా డెస్టినీలు చూద్దామండి. వీరి యొక్క డెస్టినీ 1 4 5 5 6 11 11 1 12 12 9 21 21 1 22 అంటే 4 వీరి డెస్టినీ. వీరి యొక్క హార్మోనీస్ 2 4 8. ఇక వీరి డెస్టినీ 7 9 16 16 1 10 26 26 1 6 32 32 5 డెస్టినీ 1 3 5 7 వీరి యొక్క హార్మోనీస్. ఇక్కడ చూసినట్లయితే ఇలా 2 4 8 హార్మోనీస్ ఉన్న వ్యక్తి ఈ యొక్క 1 3 5 7 హార్మోనీస్ ఉన్న వ్యక్తితో వ్యాపారము చేయకూడదు. ఎందుకంటే వీరిద్దరికి హార్మోనీ లేదు, పైగా యాంటీగా ఉంది. ఇక్కడ 3కి 8 యాంటీ, 7కి 4 యాంటీ. సో వీరు అసలు వ్యాపారము చేయకూడదు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల వీరిపైన నడుస్తున్న నెగిటివ్ ఫోర్స్ వల్ల వీరిద్దరూ వ్యాపారము చేసే విధంగా మనకి ఆ యొక్క పరిస్థితులు దోహదపడతాయి. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు అసలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది చూద్దామండి. ఇప్పుడు సరే, వీరిద్దరి యొక్క కంపాటిబిలిటీ ఓకే చేసుకున్నాం, ఈ లేకపోయినా కంపాటిబిలిటీ చేసుకున్నాం. ఓకే, రెండో స్టెప్ అయిపోయింది. మూడో స్టెప్ ఆర్బిటాల్ థియరీలోకి వద్దామండి. వీరిది 1910 నుంచి 1918 వరకు 1 నడుస్తుంది. 1919 నుండి 1927 వరకు 9 నడుస్తుంది. 1928 నుంచి 1936 వరకు 1 నడుస్తుంది. 1937 నుంచి 1945 వరకు 0 నడుస్తుంది. 1946 నుండి 1954 వరకు 6 నడుస్తుంది. 1955 నుండి 1963 వరకు 1 నడుస్తుంది. 1964 నుండి 1972 వరకు 4 నడుస్తుంది. ఇలా ఉన్నాయి వీళ్ళై. ఇప్పుడు ఇతంది చూద్దామండి. ఇతంది చూసినట్లయితే 192497 1924 నుంచి 1932 వరకు 1, 1933 నుంచి 1941 వరకు 9, 1942 నుంచి 1950 వరకు 2, 1951 నుంచి 1959 వరకు 4, 1960 నుంచి 1968 వరకు 9, 1969 నుంచి 1977 వరకు 7 నడిచింది. ఇప్పుడు వీరిద్దరూ కొంతకాలం వ్యాపారం చేశారు. ఎక్కడ వ్యాపారం చేశారంటే వీరి యొక్క 32 ఏళ్ల వయసులో, వీరిది 28 ఏళ్ల వయసు. ఈ టైంలో వీరిద్దరూ వ్యాపారం చేశారు. చేస్తే ఏం జరిగింది అంటే 32 ఏళ్ల వయసు అంటే ఎక్కడుంది? ఇది ఎక్కడుంది. తర్వాత 28 ఏళ్ల వయసు అంటే వీరికి ఎక్కడుంది? ఇది ఎక్కడుంది. సో వీరిద్దరూ వ్యాపారం చేస్తే ఏం జరిగింది? 32 ఏళ్ల వయసులో వీరికి 0 అంటే న్యూట్రల్, అంటే వీరికి ఏమి ఆ డెవలపింగ్ లేదు యాక్చువల్గా. అలాగే వీళ్ళకి కూడా ఏంటి 4 నడుస్తుంది.
వస్తుంది. 4 అంటే ఏంటి? 7కి యాంటీ. మరి ఇలాంటి టైంలో వీళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారు. అయితే వీరు వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా వ్యాపారం బాగా ఇంక్రీజ్ అయింది. ఒక 1 ఇయర్ బాగుంది. ఆ 1 ఇయర్ తర్వాత ఇక డౌన్ ఫాల్ అవటం, వారిద్దరి మధ్య స్ట్రగుల్ మొదలైంది. ఎందుకు? అసలు మరి ఇద్దరికీ బాగలేదు కదా ఇక్కడ పీరియడ్. మరి ఇద్దరికి స్టార్టింగ్ నుంచే లాస్ రావాలి కదా. ఎందుకు స్టార్టింగ్ లాభం వచ్చింది అంటే, ఫస్ట్ మనం వీరిద్దరి పేరుల్ని కంపాటిబిలిటీ చేసాం. తర్వాత వచ్చేసి ఆ కంపెనీకి సంబంధించిన ఆ నేము, ఆ యొక్క లోగోస్ అన్నీ కూడా న్యూమరాలజీ పరంగా ఉండేలాగా చూసాం. మరి 1 ఇయర్ తర్వాత ఎందుకు లాస్ వచ్చింది అంటే, ఇక్కడే మనకి అసోసియేట్ వైబ్రేషన్స్ పనిచేసింది. ఇప్పుడు వీరి విషయంలో చూస్తే 14-10 ఇక్కడ 4 డెస్టినీ 2, 4, 8 కాబట్టి ఇది డెస్టినీతో ఉంది. తర్వాత 1 కూడా ఏమైంది? డెస్టినీకి యాంటీగా లేదు. సో వీరికి బాగుంది. అసోసియేట్ వైబ్రేషన్స్ వీరిపై బాగా పనిచేసాయి. మరి వీరి పరిస్థితి ఏంటి? అసోసియేట్ వైబ్రేషన్స్ ఓన్లీ 24 ఈ రెండు కూడా వీరికి యాంటీయే. మరి ఒక అసోసియేట్ వైబ్రేషన్ బాగా ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇంకొక అసోసియేట్ వైబ్రేషన్ బాగా డల్ చేసింది. ఇందులో ఇక్కడ ఈయన వచ్చేసి ఎక్స్ వచ్చేసి ఆల్రెడీ నేమ్ కరెక్షన్ చేసుకున్నాడు, వై వచ్చేసి నేమ్ కరెక్షన్ చేసుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ఇతనికి నేమ్ కరెక్షన్ చేసుకున్నందున మరియు అతని యొక్క అసోసియేట్ వైబ్రేషన్స్ కలిసి ఉన్నందున ఇంకా వారిద్దరి నేములకి కంపాటిబిలిటీ ఇచ్చినందువల్ల అది 1 ఇయర్ గ్రోత్ వచ్చింది. మరి ఎందుకు డౌన్ అయింది? ఇక్కడ పక్కాగా అసలు ఇతను పార్ట్నర్షిప్కే పనికిరాదు. అలా పనికిరానప్పుడు ఏం చేయాలి? ఏ నేమ్ కూడా కరెక్షన్ అయి ఉండాలి, అంటే నెగిటివ్ ఉండకూడదు. మరి ఇక్కడ ఇతనికి నెగిటివ్ ఉన్నందువల్ల ఇలా జరిగింది. అందుకే ఇది ఆల్రెడీ జరిగి ఉన్నది కాబట్టి ఈ పాత డేట్లే తీసుకున్నాను, కొత్త డేట్లు చెప్పకుండా, కొంచెం ఇంకా అర్థవంతంగా ఉంటుందని. సో ఈ విధంగా అసోసియేట్ వైబ్రేషన్స్ మనల్ని మాయ చేస్తాయి, అంటే ఒక భ్రమలో పెడతాయి. ఏం భ్రమలో? ఇక్కడ భ్రమలో పెట్టాయి. ఇతను ఏం చేసాయి? ఫస్ట్ బాగుందన్న ఊపిచ్చాయి ఇతని యొక్క అసోసియేట్ వైబ్రేషన్స్. 1 ఇయర్ తర్వాత ఈ అసోసియేట్ వైబ్రేషన్స్ యొక్క నెగిటివ్ వీటిని అధిగమించింది ఆ యొక్క నెగిటివ్. సో ఏమైంది? డల్ అయిపోయింది. ఇప్పుడు నేనేమనుకోవాలి? నాకు నేమ్ కరెక్షన్ చేసుకున్నాను, పైగా నాకు అసోసియేట్ వైబ్రేషన్స్ బాగున్నాయి. మరి ఎందుకు ఇలా అయింది అంటే, ఆర్బిటాల్ థియరీ ఇక్కడ దాని డామినేషన్ చూపించింది. దీన్ని గనక కంట్రోల్ చేయాలంటే ఏనొక్కడే బిజినెస్ చేసుకుంటే సాధ్యపడింది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ పార్ట్నర్తో చేయాలంటే ఆ పార్ట్నర్ కూడా ఈయనకి హార్మోనీలో ఉండగలగాలి. ఓకే, అయితే మనం ఇవన్నీ చూసుకుంటాం. భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి మనం చూసేటప్పుడు అవన్నీ చూస్తాం, అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే అసోసియేట్ వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, అలా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అవి యాంటీగా పనిచేస్తే వచ్చే నష్టం ఏంటి అంటే, అది వెంటనే రావు, ఆ వచ్చే టయానికి అవి స్పష్టంగా లాస్ని ఇస్తాయన్నమాట. ఓకే, ఇది అండి అసోసియేట్ వైబ్రేషన్స్ గురించి.